గులాబ్ జామ్ పౌడర్ మిగిలిపోతే గనక ఇలా ఎగ్లెస్ కేక్ ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. దీనికోసం కొంచెంగా నెయ్యి, అందులో షుగర్ అండి. నేను బ్రౌన్ షుగర్ తీసుకున్నాను. నార్మల్ వైట్ షుగర్ యూస్ చేసుకున్నా కూడా టేస్ట్ సేమ్ అలాగే ఉంటుంది. ఈ రెండింటిని కలిపి బాగా బీట్ చేసుకోవాలి. షుగర్ అంతా మెల్ట్ అయ్యి కొంచెం లైట్ కలర్ చేంజ్ అయ్యే వరకు బీట్ చేసుకున్నాక ఒక మిక్సీ జార్లోకి పిస్తా, బాదం, కాషు, అలాగే కొంచెంగా ఇలాచీ, ఒక కప్పు బొంబాయి రవ్వ వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మరి ముద్దలాగా చేయొద్దు, పొడి పొడిగా ఉండాలి, ఇలా పౌడర్ లాగా. ఇందాక మనం మిక్స్ చేసుకున్న గీ అలాగే షుగర్ మిక్స్చర్లోకి 1.5 కప్పు మిల్క్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, ఉండలు అనేవి లేకుండా. మనం మిక్సీలో వేసుకున్న పౌడర్ ఉంది కదా, అందులోకి 1 కప్పు గులాబ్ జామ్ పౌడరు, అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి ఉండలు అనేవి లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న మిల్క్, గీ మిక్స్చర్ ఉంది కదా, లంప్స్ అనేవి లేకుండా బాగా ఇలాగా కలుపుకున్నాక ఒక బేకింగ్ ట్రేలోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుని, మీకు అవెన్ ఉంటే అవెన్ మీద కుక్ చేసుకోండి, లేదు అంటే స్టవ్ మీద కూడా సాల్ట్ వేసుకుని ఒక కడాయిలో బేక్ చేసుకుంటే మన గులాబ్ జామ్ కేక్ రెడీ అండి. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.